దేవుని సన్నిధిలో హిజ్కియా కన్నీళ్లు విడిచుట దేవుడు ఏం చేశాడని చూశాడు. నేను అతని ప్రార్థన ఆలకించాను, నేను అంగీకరించాను అంటూ ఉన్నారు. ఈరోజు మన ప్రార్థన దేవుడు అంగీకరించినట్లుగా ఏమండి మనం ప్రార్థించేవారిగా, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేవారిగా ఉండాలి. కాబట్టి హిజ్కియా అంటూ ఉన్నాడు, తన జీవితంలో మరణకరమైన వ్యాధి నుంచి దేవుడు అతన్ని విడిపించిన తర్వాత ఏమండి దేవుని ప్రవక్త ద్వారా, యెషయా ద్వారా మరలా 15 సంవత్సరాలు అతనికి ఆయుష్ పొడిగించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ కొద్ది సమయమే, కొన్ని గంటలే ప్రియులారా, హిజ్కియా మరణకరమైన వ్యాధిని బట్టి తన మరణాన్ని కళ్ళెదుటి పెట్టుకొని ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. గోడ తట్టు తన ముఖము త్రిప్పుకొని దేవుని సన్నిధిలో కార్చిన కన్నీళ్ళు దేవుడు చూశాడు ప్రియులారా. దేవుడు చూశాడు. ఆ కొన్ని గంటలు ఎంత స్ట్రగుల్ అయి ఉంటాడు చెప్పండి, ఎంత మానసికంగా కృంగిపోయి ఉంటాడు చెప్పండి. ఎందుకో తెలుసా, దేవుడు మనకు ప్రతిదీ కూడా సమయం, అవకాశాలు దేవుడు ఇస్తాడు. ఈరోజు సంపాదించే భర్త, సంపాదించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో సడన్గా చనిపోతే కుటుంబాలు అస్తవ్యస్తంగా మార్చబడుతున్నాయి. ఒకేసారి పేదరికాన్ని, ఒకేసారి దారిద్ర్యతను అనుభవించాల్సి వస్తూ ఉంది, ఒకేసారి ఒంటరితనాన్ని అనుభవించాల్సి వస్తూ ఉంది ప్రియులారా. ఎందుకంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితో తెలుసా. దేవుని సన్నిధిలో ఏమీ తెలియని వాళ్ళలాగా అజ్ఞాన దశలో ఉన్నట్టుగా ఉండకూడదు ప్రియులారా. ప్రతి ఒక్కరూ జ్ఞానము కలిగిన వారిగా భార్యాభర్తల కుటుంబాల్లో ప్రతిదీ షేర్ చేసుకోవాలా, ఇద్దరికీ తెలిసి ఉండాలి, ప్రతిదీ అవగాహన కలిగిన వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మరి ప్రార్థనా పరులైనటువంటి విశ్వాస గృహమునకు చెందిన కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఈరోజు భయంకరమైన రోజులు కాబట్టి ఏదైనా జరిగాక ఏడ్చే కంటే జరగకముందే ఏడవాలి. ఎందుకు? ఈ ఏడుపు మనకు నెమ్మది కలిగించింది. హిజ్కియా కన్నీళ్లు విడిచుచు గోడ తట్టు తిరిగాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు యెరూషలేము దేవాలయానికి ఉన్నటువంటి గోడలు ఒకటే మిగిలి ఉంది. సొలొమోను కట్టిన గోడ ఒక్కటే ఉంది ప్రియులారు. అన్నీ పడిపోయినాయి, అన్నీ మరలా రూపాంతరం చెందినాయి. అయితే ఆ గోడ తట్టు వారి నమ్మకం ఏంటంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏం చేస్తాడు, మా మనవులు వింటాడు, మా ప్రార్థనలు వింటాడు అని చెప్పి అన్ని దేశాల నుంచి వచ్చిన వారు కూడా వారి అవసరతలు ఏం చేస్తారు తెలుసా, ఆ గోడలో పెడతారు. ఈ మనోళ్ళు ప్రార్థన అవసరతలు గుచ్చి గోడంతా బెజ్జాలు పడిపోయింది తెలుసా. నమ్మకం ఏంటంటే, అక్కడ మనం అడిగితే దేవుడు ఏదైనా చేస్తాడు. అందుకే ఆ గోడకు పేరు పెట్టారు ఏడుపులు గోడ. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. నిజం ప్రియులారా, ఎందుకంటే దేవుని గురించి మనం ఏడ్చే ఏడుపు వృధా కాదండి. లోక సంబంధంగా ఏడ్చిన ఏడుపు అది నీకు ఆశీర్వాదం ఉండదు శరీర సంబంధంగా. కానీ ఆత్మ సంబంధంగా కార్చే ప్రతి కన్నీటికి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నీ జీవిత సంవత్సరాల్లో నిశ్చయముగా నా దేవుడు నీకు కార్యములు జరుగునుగాక, ప్రతిఫలము చూడగలిగినట్లుగా, నీ ఆశ భంగము కాకుండా ఉన్నట్లుగా దాన్ని నెరవేర్చే దేవుడండి. హిజ్కియా కన్నీళ్లు విడిచి దేవుని తట్టు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. హిజ్కియా కన్నీళ్లు విడిచుట చూశాడండి. నీ భర్త చూడకపోవచ్చు, నీ పిల్లలు చూడకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారు చూడకపోవచ్చు, నీ స్నేహితులకు అర్థం కాకపోవచ్చు, నీ చుట్టూ ఉన్నవారికి అర్థం కాకపోవచ్చు నీ గోడు, నీ తపన. నిజమండి, ఎన్నో విషయాల్లో చెప్పాలంటే అండి ప్రతిరోజు కొన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెప్పొచ్చు. మా సేవ అనుభవంలో ఎన్నో విధాలుగా కుటుంబాల విషయంలో, ప్రార్థన చేసే విషయంలో ఏదైనా తెలియకుండా ఒక్కొక్కరు వారు ఉన్న శ్రమలో కరెక్ట్గా అదే సమయం మా ఫోన్ కాల్ వెళ్ళిద్దండి. అదే సమయం అద్భుతం అన్నమాట. ప్రతిదీ కూడా మీకు రోజు మీరు సంపాదించుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని దానిలో నుంచి వచ్చింది చక్కగా మీరు దాచుకొని వాడుకొని లెక్కలు చూసుకుంటారు. మాకు ఏ రోజుకి ఆ రోజే. నా చుట్టూ ఉన్నవారు అంటారు ఏ రోజుకి ఆ రోజు వాడేస్తే తర్వాత రోజు సంగతి ఏందంటారు. కానీ అద్భుతం అండి నా దేవుని సన్నిధిలో. మీరు మీ కొరకు ఏడ్చుకుంటారు, నేను నా దేవుని పని కొరకు ఏడుస్తాను. మీకు కావలసిన వాటి కొరకు ప్రార్థిస్తారు, నేను నా దేవుని పని కొరకు కావలసిన అవసరతల కొరకు ఏడుస్తాను. అందుకే ప్రార్థనలో ఉంటాయండి మార్కులు, శాతాలు ఉంటాయి. జరిగేదానికి ఆయన తీస్తాడు శాతం. ఈ చేసే ప్రార్థనలో ఎంత అవసరం ఉంది, ఎంత కరెక్ట్ ఇది అనేది చూసి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, అవసరాన్ని బట్టి అర్జెంటుగా శాంక్షన్ చేసి పడేస్తాడు. కొట్టవచ్చుగా
అంతే. మనం నమ్మింది దేవుణ్ణండి, మనిషిని కాదు, దేవుణ్ణి. మనుషులకు సేవ చేయటానికి వచ్చాడు. ఒక్కొక్కరు ఇసుకిస్తూ ఉంటే అనిపించిద్ది, ఎంత అవసరమా అనిపించిద్ది. మళ్ళీ వెంటనే దేవుడు ఏమంటాడు తెలుసా? నిన్న అదే అన్నా, ఎవరి కోసం వచ్చాము మనం సేవ చేయటానికి? ఎవరి కోసం వచ్చామని? పాపిష్టి మనుషుల కొరకు సేవ చేయటానికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. అంటే మీరు పాపిష్టి మనుషులు అని కాదు, మీకు దండం పెడతా, మంచి మనసుతో అర్థం చేసుకోండి. మరి మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తాం? లోకంలో ఉన్న మనుషులందరి కోసం మనం ఏం చేయాలని చేస్తాం. అయితే ఇందులో రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, ఆత్మీయతలో బలహీనులైన వారు ఉన్నారు, ఏమండి అవిశ్వాసంలో పడిపోయిన వారు ఉన్నారు. వీరందరినీ బలపరచడానికే కదా బోధ. మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి ఏంటంటే, ఎవరి కోసం పిలిచాడు? డాక్టర్ ఎవరికి అవసరం? రోగికి వైద్యుడు అవసరం. కాబట్టి పరమ వైద్యుని యొక్క స్వస్థత కొరకు ఏం చేయాలి? మనము బోధకులుగా, కాపరులుగా ఉంచాడు. కాబట్టి మనకి ఈ పని చేయటమే. దేవునికి మహిమ కలుగునుగాక. దీని కొరకు మనల్ని ఏం చేశాడు? ఆయన ఎన్నుకున్నారు కనుక ఏ విషయంలో మనము వ్యసన పడటానికి వీలు లేదు. ఏ వ్యసనమైనా ఉందంటే ఆయన మీద పడటమే. కొట్టు చప్పట్లు గట్టిగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అబ్రహాం వ్యసన పడ్డాడు కదా, అయ్యా ఈయన ప్రార్థన చేస్తే పిల్లలు పుడుతున్నారు. రాజులకు పిల్లలు పుట్టారండి అబ్రహాం ప్రార్థన చేస్తే. కానీ అబ్రహాము ప్రార్థన ఆలస్యమైంది, తన జీవితంలో కార్యాలు ఆలస్యం అవుతూ ఉన్నాయి. కానీ ఏం చేయాలి, ఎలా అని బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందరూ అనుకుని ఇంకేం పుడతాడులే, తన దగ్గర ఉన్నటువంటి పెద్ద దాసుడైన ఎలియాజరుకే కదా ఏమండి తన ఆస్తికి వారసుడని చెప్పుకుంటున్నారు. నువ్వేమిచ్చినా నాకేముందయ్యా అని అంటే, అబ్రాము భయపడకము. అప్పుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? నీ బహుమానము అత్యధిక మగును, నేను కేడమును అయ్యున్నాను. కొట్టు సభలు గట్టిగా, భయపడకము, నీకు నేను కేడముగా ఉన్నా, నీ బహుమానము అత్యధిక మగును. ఎవరు చెబుతారండి? వెంటనే పరిష్కారం దొరికిద్దా? ప్రపంచంలో నీకు ఎక్కడికి వెళ్ళినా పరిష్కారం దొరకదు ప్రియులారా, తెలుసా? దేవుని సన్నిధిలో మాత్రమే మనకు పరిష్కారం ఉంది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ఎంత కృప కలిగిన దేవుడో తెలుసా మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు ప్రియులారా. అందుకే మన గోడు వినే ఆయనకి మనము చెప్పుకుంటే మనకు శాశ్వతమైనటువంటి పరిష్కారము దేవుని సన్నిధిలో దొరికిద్దండి. ఎందుకో తెలుసా? ఎల్కానా ఎంతమందికి తెలుసండి? ఎల్కానా అన్న పెనిన్న వాళ్ళ భర్త ఎల్కానా. సమూయేలు గ్రంథం, సమూయేలు వల్ల నానంటే అర్థమయ్యేది కదా. కానీ నేను ఎల్కానా అన్న ఎంతమంది ఏమంటాడు తెలుసా? ఆమె ఏడుస్తూ అన్నం మానేసి చింతపడతా దిగులు పడుతూ ఉంటే, ఎందుకు నీకు మనోవిచారం కలిగిందమ్మా అన్న? 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువైన వాడిని. కొట్టు సపర్లు గట్టిగా. మా బ్రదర్స్ అందరూ కూడా వాళ్ళ భార్యలకు ఇలా మార్చబడునుగాక. అంటే ఇప్పుడు లేరని కాదు, అంతగా లేరని. ఏమండి? అంతగా వాళ్ళ బాధలో, దుఃఖంలో, వేదనలో బలహీనులు ఉంటారండి, బలవంతులు ఉంటారు. ఏమండి? ఎందుకంటే స్త్రీని మోహన్ సి లాజరస్ గారు చెప్పారు ఒకే మాట, నాకు ఎక్కడ దొరకలా. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఎందుకు బలహీనరాలన్నాడు స్త్రీ అని బాధ, దాన్ని పట్టుకొని కొన్నిసార్లు లాదెత్తారు కొంతమంది. అది నేను తట్టుకోలేకుండా ఉంటే, స్త్రీ బలహీనమైన ఘటమని ఎక్కడ వాడాడు? భార్యాభర్తల సందర్భంలో మాత్రమే వాడాడు. పేతురు గారు ఏమన్నారు? జ్ఞానము కలిగి కాపురము, జ్ఞానము కలిగి కాపురం. అంటే కాపురం సందర్భంలో జ్ఞానం కలిగి ఉండయా? ఎందుకంటే స్త్రీ తన స్థానంలో ఇంకొకరు తట్టుకోలేదు కాబట్టి ఆ విషయంలో అనుమానం రానిచ్చుకోకుండా, సమస్య లేకుండా జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే పేతురు గారికి మాత్రమే భార్యని అంటబెట్టుకొని వెళ్ళే పర్మిషన్ ఉంది, గవర్నర్ గారికి ఉన్నట్టుగా. ఎందుకంటే మరి పేతురమ్మ గారు
ఒకవేళ అనుమానస్తురాలేమో అనుమానము లేకుండా భార్యనే ఏం చేశాడండి, హ్యాండిల్ చేసుకున్నాడు. ప్రతి స్థలంలో ఈ బాధ వద్దు నాకు, నేను వెళ్ళిన ప్రతి చోటకు నువ్వు రాని తీసుకొని వెళ్ళాడండి. కొంతమంది అందుకే అంటాడు, ఆయనకే ఉందా భార్యని అంట పెట్టుకొని రావటానికి, మాకు లేదా పర్మిషన్? నిజమే, ఎవరికి లేదు. ఆయనే రాశాడు ఆ మాట. ఏమండి, కాపురము జ్ఞానము కలిగి స్త్రీ బలహీనమైన ఘటమని తెలుసుకొని. నా ప్రియ తమ్ముళ్ళు అన్నలు ఉండారు కాబట్టి పెద్ద చిన్న అని కాదు, బ్రదర్స్ అందరికీ ఎలకానాల్లాగా మీరు అందరూ మారిపోవును గాక. మీ ఆలోచన, మీ బ్రెయిన్ అంతా కూడా మెదడులో ఆత్మీయంగా ఆలోచనలు మలసబడును గాక. భార్యల పట్ల వాంచగలిగిన వారే నడుచుకొనును గాక. అట్ట నిచ్చలవిడిగా ఉండమని కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.